టోటల్గా 10 ఆర్డర్స్ అయితే వచ్చాయి అండ్ టోటల్గా 6,048 రూపీస్ గ్రాస్ రెవెన్యూ సేల్స్ అయితే అయ్యాయి. ఈ అన్ని ఫుడ్ ప్లాట్ఫామ్స్లో ఈ కెఫే లిస్టెడ్ ఉంది అంట వ్యూవర్స్. సో మ్యాక్సిమం కాలేజ్ స్టూడెంట్సే కెఫేకి వచ్చి హ్యాంగ్ అవుట్ అవుతారు. బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ టు స్టూడెంట్స్. నమస్తే వ్యూవర్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్యూరియస్ బిజినెస్ తెలుగు. సో ఈరోజు మనం వచ్చేసాం ఫ్రోజో కెఫేకి, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కాచిగూడ. ఫ్రోజో కెఫే వచ్చేసి ఫ్రాంచైజ్ మోడల్ అంట. సో ఇవాళ మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉండి ఈ కెఫే యొక్క ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ కేఫ్కి వచ్చే ప్రాఫిట్స్ అండ్ డైలీ సేల్స్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. లెట్స్ గెట్ రెడీ. ఈ కెఫే వచ్చేసి కాచిగూడలో మెయిన్ స్పాట్లో ఉంది. ఈ ఏరియా సరౌండింగ్స్లో కాలేజెస్ ఉన్నాయి. సో మ్యాక్సిమం కాలేజ్ స్టూడెంట్సే కెఫేకి వచ్చి హ్యాంగ్ అవుట్ అవుతారు. బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ టు స్టూడెంట్స్. టోటల్గా 12 సిట్టింగ్ డైనౌట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి వ్యూవర్స్. సో వ్యూవర్స్, ఇక్కడ మొత్తం లైవ్ కిచెన్ ఉంటుంది. సో ఏరియా మొత్తం ప్రిపరేషన్ చేసే సెక్షన్ అండ్ ఈ సెక్షన్ వచ్చేసి గ్రిల్ మెషిన్, ఫ్రయర్ మెషిన్ అండ్ ఎలక్ట్రికల్ స్టవ్ అండ్ వెఫిల్ మెషిన్. ఈ సెక్షన్ వచ్చేసి టోటల్ సాసెస్ కానీ క్రీమ్స్ అండ్ టాపింగ్స్ ఏరియా. ఇక్కడ మెన్యూ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి వ్యూవర్స్. రెసిపీస్ ఇట్ టేక్స్ అరౌండ్ 10 to 15 minutes టు రెడీ ఐటమ్ అంట వ్యూవర్స్. సో వ్యూవర్స్, కస్టమర్ దేశీ మ్యాగీ ఆర్డర్ అయితే వచ్చింది వ్యూవర్స్. మీరు చూడొచ్చు ప్రిపరేషన్ కూడా చేసేది. సో ఫ్రీగా ఉన్నప్పుడు ఈ బాక్సెస్ అన్నీ రెడీ చేస్తారంట. ఈ కస్టమర్ వచ్చేసి అయితే పిజ్జా ఆర్డర్ చేశారు వ్యూవర్స్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఆ పిజ్జా ప్రిపరేషన్ ఎలా చేస్తారో. సో లైక్ పిజ్జా డో కూడా అప్పటికప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తారంట. సో వీళ్ళు వాడేది మీ న్యూ ఆర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంట వ్యూవర్స్. ఈ సాఫ్ట్వేర్ స్పెషాలిటీ ఏంటంటే ఏ టైంకి ఎంత సేల్స్ అవుతున్నాయి పర్ అవర్ పర్ డే కూడా చూపిస్తుంది. లైఫ్ బ్రీఫ్గా అన్నీ చూపిస్తుంది ఈ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్కి కూడా మంత్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుందంట. సేమ్ లైక్ హాట్స్టార్, నెట్ఫ్లిక్స్ ఎలా ఉంటుందో సేమ్ అలానే సాఫ్ట్వేర్కి కూడా సబ్స్క్రిప్షన్ బేస్ ఉంటుందంట. ఈ బిల్లింగ్ ప్రింటర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట. నార్మల్గా మ్యాక్సిమం అందరూ పెయిడ్ పూజ వాడుతారు. బట్ ఎవరైతే కెఫే ఓనర్స్ ఎవరైతే చూస్తున్నారో మీరు తప్పకుండా ఈ సిస్టమ్ యూస్ చేయండి, మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. ఒక స్విగ్గీ ఆర్డర్ అయితే వచ్చింది వ్యూవర్స్. ఫస్ట్లీ ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలంట అండ్ నెక్స్ట్ కస్టమర్ ఏం ఆర్డర్ చేశారో అది టైం స్లాట్ పెట్టి లైక్ ప్రిపేరింగ్ టైం ఎంత లైక్ 10 minutes or 15 minutes అండ్ దెన్ ప్రిపేర్ అయ్యాక మార్కెట్స్ రెడీ అని పెట్టాలి. సో డెలివరీ బాయ్ అలోకేట్ అయ్యి ఆర్డర్ అనేది రిసీవ్ చేసుకుంటారంట వ్యూవర్స్. ఇది స్విగ్గీ ఆన్లైన్ ఆర్డర్ చేసే ప్రాసెస్. సేమ్ ప్రాసెస్ కూడా జొమాటోలో ఉంటుందంట. ఒక 15 to 20 minutes ఇంకా ఒక ఆర్డర్ అయితే వచ్చేసింది. సేమ్ అది కూడా ఈ ప్రాసెస్లోనే ప్రిపేర్ చేసి డెలివరీ బాయ్కి అయితే ఇచ్చేశారు. వీళ్ళ మెన్యూలో అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి. లైక్ అక్రాస్ 160+ ఐటమ్స్ అయితే ఉన్నాయి. కరెక్ట్గా చెప్పాలంటే చైనీస్ ఐటమ్స్ తప్ప మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. ఇక కస్టమర్స్ వస్తూనే ఉన్నారు. సో కాలేజ్ లంచ్ బ్రేక్ ఉంటుందంట అండ్ కొన్ని కాలేజెస్ కూడా అయిపోతాయంట ఈ టైంకి. సో మ్యాక్సిమం క్రౌడ్ ఇప్పుడే వస్తుంది. ఆ క్రౌడ్ కూడా మీరు లైవ్గా చూడొచ్చు. ఇప్పుడు కెఫే యొక్క క్విక్ ఓవర్వ్యూ చూసేయండి వ్యూవర్స్. యాజ్ యూజువల్గా రైనీ డేస్, రెయిన్ స్టార్ట్ అయ్యింది. సో రెయిన్ పడుతుంటే టీ తాగాలి కదా, సో టీ కూడా తాగేసానమాట.
And also Zomato, as I said, and Swiggy, Magic Pin, Vayu, Amizo and Fudo. ఈ అన్ని ఫుడ్ ప్లాట్ఫామ్స్లో ఈ కెఫే లిస్టెడ్ ఉంది అంట వ్యూవర్స్. ఇంకా ఒక ఆన్లైన్ ఆర్డర్ అయితే వచ్చేసింది వ్యూవర్స్. సేమ్ ఆ ఆర్డర్ కూడా ప్రిపేర్ చేసి ప్రాపర్గా ప్యాక్ చేసి డెలివరీ బాయ్కి అయితే ఇచ్చేశారు. మేడం గారు మన కోసం చీజీ నాచోస్ అయితే రెడీ చేస్తున్నారు. అసలు ఆ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూవర్స్. సో డెలీషియస్. మీరు కూడా పక్కా విజిట్ చేయండి వ్యూవర్స్ ఈ కెఫేకి అయితే. సో బడ్జెట్ ఫ్రెండ్లీ కెఫే, అసలు తప్పకుండా విజిట్ చేయండి మీ ఫ్రెండ్స్తో. సో ఇవాళ టోటల్గా 10 ఆర్డర్స్ అయితే వచ్చాయి అండ్ టోటల్గా 6,048 రూపీస్ గ్రాస్ రెవెన్యూ సేల్స్ అయితే అయ్యాయి. సో కమింగ్ టు బిజినెస్ డీటెయిల్స్, ఫ్రోజో కెఫే వచ్చేసి ఫ్రాంచైజ్ మోడల్ బేస్డ్ ఆన్ ముంబై. ఇక్కడ హైదరాబాద్లో దగ్గరగా 5 to 6 అవుట్లెట్స్ అయితే ఉన్నాయి. ఇది కాచిగూడ అవుట్లెట్ అండ్ ఈ కెఫే స్టార్ట్ అయ్యి 1 year అయితే అవుతుంది. ఇది వచ్చేసి ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంట వ్యూవర్స్, విత్ నో రాయల్టీ. లైక్ ఫ్రాంచైజ్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి రాయల్టీ ఏంటంటే మనకి ఎంత అయితే ఇన్కమ్ జనరేట్ అవుతుందో వాళ్ళకి ఒక సర్టెన్ పర్సంటేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. దట్స్ కాల్డ్ రాయల్టీ. సో అసలు ఈ బిజినెస్కి రాయల్టీయే లేదంట. అండ్ అన్ని ఎక్విప్మెంట్స్ అండ్ ఫర్నిచర్, రెసిపీస్, మెన్యూ, స్టాఫ్ మొత్తం ఫ్రాంచైజ్ ఓనర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట. ఈ కెఫేకి ఓనర్ వచ్చేసి మాధురి మ్యామ్ గారు. ఇప్పటికే అయితే మ్యామ్ అండ్ వాళ్ళ హస్బెండ్ సార్ గారు ఇద్దరు అయితే వితౌట్ స్టాఫ్ అయ్యి కెఫేని అయితే రన్ చేస్తున్నారు. ఇనిషియల్గా 250 square feetకి 10 lakhs ఇన్వెస్ట్మెంట్ అయితే అయ్యిందంట. అండ్ వేరియస్ స్క్వేర్ ఫీట్స్కి డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్స్ అయితే ఉంటుందంట. అండ్ మెయింటెనెన్స్లో మేజర్గా రెంట్ వచ్చేసి 35,000 అండ్ రా మెటీరియల్స్ వచ్చేసి 30,000 అండ్ కరెంట్ బిల్ వచ్చేసి 7,000. ఒకవేళ స్టాఫ్ ఉంటే వాళ్ళకి సాలరీస్ దగ్గరలో 30,000 అయితే ఉంటుందంట. మ్యామ్ గారు ఇది కూడా మెన్షన్ చేశారు ఏంటంటే మంత్లీ 2 lakhs వరకు వచ్చిన ఈ మెయింటెనెన్స్ అన్నీ తీసేసిన రిమైనింగ్ ప్రాఫిట్ వ్యూవర్స్. డైలీ అయితే 5,000 కంటే ఎక్కువ బిజినెస్ అయితే అవుతుందంట ఓన్లీ డైనింగ్లో, ఇది మాత్రం. అండ్ ఆన్లైన్ ఆర్డర్ సపరేట్ అవుతుందంట. సో ఇది వ్యూవర్స్ ఇవాల్టి వీడియో, ఫుల్ ఆఫ్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.